సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో నేను ఒక కాన్సెప్ట్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇంతకు ముందులే చెప్పాను, స్క్రీన్ ప్లే రైటింగ్ కి సంబంధించి ఒక కాన్సెప్ట్ ని డిజైన్ చేయడం జరిగింది అని. ఆ కాన్సెప్ట్ ని ఈ వీడియోతో మీకు పరిచయం చేస్తున్నాను. బెటర్ టు బెస్ట్ సినిమా స్క్రీన్ ప్లే డెవలపింగ్ జర్నీలో ఓ మ్యాజికల్ మజిలీ. ఈ కాన్సెప్ట్ మీద చాలా రోజులుగా వర్క్ చేస్తున్నాం. వాస్తవంగా అయితే ఈ కాన్సెప్ట్ ని వేరే లెవెల్లో సెటప్ చేసి బయటికి తీసుకురావాలి అన్నది ఆలోచన. కానీ పరిస్థితుల డిమాండ్ వేరేగా వచ్చి పడింది. ఇప్పుడే ఈ కాన్సెప్ట్ ని లాంచ్ చేసే విధంగా తొందర పెట్టాయి. అందుకు నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడే ఈ కాన్సెప్ట్ ని బయటకు తీసుకురావాలి అని వాళ్ళు బలవంత పెట్టి మరి నన్ను మోటివేట్ చేశారు. అందుకే స్టార్ట్ చేస్తున్నాం. నాలో కసి రగిల్చి ఈ కాన్సెప్ట్ ని బయటకు తీసుకురావడానికి ఉపయోగపడిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మ్యాటర్లోకి వస్తే, ఏంటి బెటర్ టు బెస్ట్ అంటే బెటర్ గా ఉన్నదాన్ని బెస్ట్ గా మార్చటం. ఇక్కడ మనం తీసుకున్న టాపిక్ సినిమా స్క్రిప్ట్ రైటింగ్. ఓ కథని లేదంటే ఓ మంచి స్టోరీ పాయింట్ ని బెస్ట్ స్క్రిప్ట్ గా మలిచే జర్నీలో ఓ మజిలీ ఈ కాన్సెప్ట్. మజిలీ అంటే తెలుసుగా, సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు కొంత దూరం వెళ్ళాక అలసిపోతాం. అప్పుడు రిలాక్స్ అవటం కోసం, రిఫ్రెష్ అవటం కోసం, ఎనర్జీని గెయిన్ చేసుకోవడం కోసం ఏదో ఒక చోట ఆగుతాం. ఆ ప్లేస్ నే మజిలీ అంటారు. మీ స్క్రిప్ట్ డెవలప్మెంట్ జర్నీలో ఈ బెటర్ టు బెస్ట్ కాన్సెప్ట్ అనేది ఓ మ్యాజికల్ మజిలీ. అందరూ సినిమాలు చూస్తారు. చూసిన వాళ్ళందరూ సినిమా బాగుంది లేదు అని స్పష్టంగా చెప్పేస్తారు. సినిమా బాగాలేదు అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఎందుకు బాగాలేదు, ఏం చేస్తే బాగాలేదు అన్న మాట బాగుంది అన్నట్టు మారుద్ది, ఈ వివరం మాత్రం అందరూ చెప్పలేరు. అలానే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. ఎన్ని సమస్యలు కనిపించినా వాటిని చూసి బాధపడటం తప్పించి అదే ముందే జాగ్రత్తగా ఉంటే చాలా సమస్యలకి చెక్ పెట్టే అవకాశం ఉంటది. సినిమా అవుట్పుట్ కు సంబంధించి లెక్క మారుద్ది. మేము డీల్ చేసేది స్క్రిప్ట్ రైటింగ్ కాబట్టి B2B ఏం చేస్తుందంటే, మీరు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా జాగ్రత్తలు చెప్తుంది. అంటే B2B స్క్రిప్ట్ రైటింగ్ ని నేర్పిస్తుందా అని అనుకోవచ్చు. పోతే ఇక్కడ స్క్రిప్ట్ రైటింగ్ నేర్పించబడదు. B2B కాన్సెప్ట్ స్క్రిప్ట్ రైటింగ్ ని నేర్పించదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కాదు. స్క్రిప్ట్ రైటింగ్ కి సంబంధించి బేసిక్స్ తెలిసిన వాళ్ళు చేసే ప్రాజెక్ట్ వర్క్ లాంటిది. అంటే బేసిక్స్ తెలిసిన వాళ్ళతో, స్క్రిప్ట్ రైటింగ్ కి సంబంధించి ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళతో మాత్రమే ఈ కాన్సెప్ట్ తో పనిచేస్తాం. బేసిక్స్ నుంచి స్క్రిప్ట్ రైటింగ్ నేర్పించడం అనేది పూర్తిగా వేరే సెక్షన్. దాన్ని ఫ్యూచర్ లో తీసుకొస్తాం. ఇప్పుడే ఎందుకు కాదు అంటే, నేను అనుకుంటున్న మోడల్లో స్క్రిప్ట్ రైటింగ్ ని నేర్పించడానికి కొంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, అలాగే కొన్ని రీసోర్సెస్ అవసరం. వాటిని ఇప్పుడే మేము ఎఫోర్డ్ చేయలేం. ఏదో మాటలు చెప్పి గారడీలు చేయటం మా పద్ధతి కాదు. చేసేది ఏదైనా సరే సూపర్ పర్ఫెక్ట్ గా చేయాలి. స్క్రిప్ట్ రైటింగ్ నేర్పించడం అనే ప్రాజెక్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని నుంచి బెస్ట్ రిజల్ట్స్ ఎలా తీసుకోవాలి అనే దానికి సంబంధించి మా దగ్గర వేరే ప్లాన్ ఉంది. పోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం టైం పట్టుద్ది. టైం తీసుకుంటాం, సందర్భం వచ్చినప్పుడు బెస్ట్ ఇస్తాం, అందులో అనుమానమే లేదు. B2B కాన్సెప్ట్ విషయానికి వస్తే, ప్రాజెక్ట్ వర్క్ లాంటిది అన్నాం కదా అని ఇవి రూల్స్ రెగ్యులేషన్స్, వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని బలవంత పెట్టడాలు, మొహమాట పెట్టడాలు అస్సలు ఉండవు. స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఇదే రైట్, ఇలానే చెయ్యండి అని కమెంట్ చేయటం ఉండదు. అనవసరమైన ఆర్గ్యుమెంట్లు ఉండవు. అవసరం లేని చర్చలు జరగవు. ఇక్కడ పూర్తిగా వేరే రకమైన యాక్టివిటీ నడుస్తుంది. ఆ యాక్టివిటీ మూలంగా మీలో ఉన్న స్క్రిప్ట్ రైటర్ పర్ఫెక్ట్ గా చేసుకుంటా వెళ్ళిపోతాడు. మీతో కలిస్తే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది అని గ్యారంటీ ఏమిటి అని అనుమానం రావచ్చు. మీ అనుమానాన్ని పటాపంచలు చేసి గ్యారంటీ ఇవ్వటమే ఇక్కడ గేమ్. అదే B2B కాన్సెప్ట్. అదే B2B కాన్సెప్ట్ లో ఉన్న మ్యాజిక్. అంటే ఈ కాన్సెప్ట్ లో మేము కొన్ని టెక్నిక్స్ ని రూపొందించడం జరిగింది. ఆ టెక్నిక్స్ ని ఇన్నోవేటివ్ గా ఉపయోగిస్తే గ్యారంటీ ఏమిటో మీకే అర్థం అవుద్ది, స్వయంగా తెలుసుకోవచ్చు. చెప్పేది ఏమిటంటే, B2B అనేది మీ స్క్రిప్ట్ రైటింగ్ జర్నీలో ఓ అర్థవంతమైన మజిలీ. కావాలి అనుకుంటే ఒక చిన్న భాగం, అవసరం అనుకుంటే మీ స్క్రిప్ట్ రూపుదిద్దుకునే విధానంలో ఓ పార్ట్నర్. జనరల్ గా స్క్రిప్ట్ రెడీ అవుతున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరగవచ్చు. స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత కూడా అందులో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. ఆ పొరపాట్లు ఏంటి కనిపెట్టాలి. స్క్రిప్టింగ్ జరుగుతుంటే పొరపాట్లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెడీ అయిపోయిన స్క్రిప్ట్ లో ఉన్న పొరపాట్లని ఎలా సరి చేసుకోవాలి, పొరపాట్లని సరిదిద్దుకుంటూ అవసరమైన ప్రత్యేకమైన అంశాలను జోడిస్తూ ఒక పరిపూర్ణమైన ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ ని ఎలా రూపొందించాలి, ఈ విషయాల మీద రీసెర్చ్ చేయడం జరిగింది.
ఆ రీసెర్చ్ ఫలితమే ఈ B2B కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఒక వెబ్సైట్ లో పెట్టాం. ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. టైం తీసుకోండి, వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ గా చదవండి, ఒక అవగాహన తీసుకోండి, ఆ తర్వాతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కలుద్దాం, కలిసి పని చేద్దాం. ఈ కాన్సెప్ట్ తో మేము ఎక్కువగా చిన్న సినిమాలుగా ఉపయోగపడాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎక్కువగా వచ్చేది చిన్న సినిమాలే, కానీ తెలుగులో వచ్చే చిన్న సినిమాల్లో కంటెంట్ క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. మలయాళంలో చూసుకుంటే చిన్న సినిమాలే చాలా అద్భుతాలు చేస్తున్నాయి. తెలుగులో కూడా చిన్న సినిమాలు స్టైల్ మార్చి, రూట్ మార్చి రెచ్చిపోవలసిన అవసరం ఉంది. మలయాళం సినిమాల్లో చూసుకుంటే స్క్రీన్ ప్లే రైటింగ్ కి సంబంధించి బెస్ట్ వర్క్ కనిపిస్తా ఉంటది. పోతే అది వాళ్ళకు మాత్రమే సాధ్యం కాదు, ఫోకస్ చేస్తే ఎవరికైనా సాధ్యం అవుద్ది. ఆ విషయాన్ని బలంగా నమ్ముతూ చేస్తున్న ప్రయత్నమే ఈ బెటర్ టు బెస్ట్. పోతే ఈ కాన్సెప్ట్ కు సంబంధించిన సర్వీస్ ని ఉపయోగించుకోవటం ఫ్రీ అయితే కాదు. ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించుకోవడం కోసం చార్జెస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే టైం, టాలెంట్ చాలా విలువైనవి. వాటికి సరైన ప్రతిఫలాన్ని ఇస్తున్నప్పుడే సిన్సియర్ గా కష్టపడే అవకాశం ఉంటది. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుద్ది. సీరియస్నెస్, బాధ్యత ఉన్నప్పుడే పని మీద ఫోకస్ దృఢంగా ఉంటది. ఫ్రీ అంటే కాలక్షేపానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాలక్షేపం కోసం కాదు ఈ కాన్సెప్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే చార్జెస్ పెట్టడం జరిగింది. పోతే మార్కెట్ లో స్క్రిప్ట్ రైటింగ్ కి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఈ సర్వీస్ ని అందుబాటులో ఉంచడం జరిగింది. కొన్ని విషయాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే, మంచి సూచనలు, స్మార్ట్ ఉపాయాలు జోడిస్తే చాలా కథలు మంచి సినిమాలుగా నిలిచిపోయే అవకాశం ఉంది. చాలా మంచి పాయింట్స్ స్క్రిప్టింగ్ లో జరిగిన పొరపాట్ల మూలంగా ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. ఇది రైట్ కాదు. ఈ పద్ధతిలో మార్పు రావాలి అన్న ఆలోచన నుండి, అంతర్మదనం నుండి పుట్టుకొచ్చిందే ఈ బెటర్ టు బెస్ట్ కాన్సెప్ట్. ఫైనల్ గా మా ఉద్దేశం క్లియర్. తెలుగు సినిమా వర్ధిల్లాలి. ప్రపంచంలోనే బెస్ట్ మూవీ లవర్స్, తెలుగు మూవీ లవర్స్, వాళ్ళకి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రతి సినిమాతోనూ అందాలి. ప్రతి సినిమాతో కాకపోయినా ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతున్న సినిమాల్లో 50% సినిమాలతో అయినా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ తెలుగు ప్రేక్షకులకి అందాలి. బెటర్ టు బెస్ట్ కాన్సెప్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు వెబ్సైట్ లో ఉన్నాయి. వెబ్సైట్ కు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. కాన్సెప్ట్ కు సంబంధించి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా నాకు పర్సనల్ గా మెయిల్ చేయొచ్చు. mrbstories@gmail.com మెయిల్ ఐడికి. కాన్సెప్ట్ క్లియర్ గానే అర్థం అయిపోద్ది. అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత అవసరం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. కలుద్దాం, మాట్లాడుకుందాం, వండర్ఫుల్ స్క్రిప్ట్స్ తయారు చేద్దాం. ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించే నేను ఆల్రెడీ 2 స్క్రిప్ట్స్ రాశాను, అలాగే కొంతమందికి ఉపయోగపడ్డాను. సో నేనైతే కాన్ఫిడెంట్ గానే ఉన్నాను ఈ కాన్సెప్ట్ కి సంబంధించి, అలాగే ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇప్పుడు ఎవరు నాతో కొత్తగా స్క్రిప్ట్ రైటింగ్ జర్నీ మొదలు పెడతారు అని వెయిట్ చేస్తూ ఉంటాను. మంచి స్టోరీ పాయింట్స్ కోసం, కసి ఉన్న స్క్రిప్ట్ రైటర్స్ కోసం రండి, అదరవడదాం. ఇది ఇక్కడికి. మళ్ళీ కలుస్తాను. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.